అగ్రకుల పెత్తందారులను వెంటనే వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత చేయాలి అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలి అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత నాగర్ జిల్లాలో కుమ్మేర్ల గ్రామంలో జాతరల సందర్భంగా రజకులకు గుళ్ళో ప్రవేశం లేదంటూ రజకులపై దాడి చేసి దౌర్జన్యంగా కొట్టి వాళ్ళ పసిపాపను చూడకుండా కూడా నేలకు ఉన్నటువంటి నెట్టేయడం వల్ల పాపకు గాయాలై చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇంతవరకు పిటిషన్ ఇస్తే పెత్తందారులు రెడ్డి పెత్తందారులు మీకు ఇక్కడ ప్రవేశం లేదని చెప్పేసి వారి మీద దౌర్జన్యం చేయడం జరిగింది. పిటిషన్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. 24 గంటలు దాటినప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ రెడ్డి వర్గం, అక్కడ ఉన్న పోలీసు పెత్తందారులు కానీ రెడ్డి వర్గం కానీ ఈ మా బీసీల పట్ల మా రజకుల పట్ల చిన్న చూపుతోటి అక్కుసంతో గుళ్ళో ప్రవేశం లేదని తొక్కిలాసలతో చంపి హింసంగా చేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కుర్మశేఖర్ కేవీపీ జనగామ జిల్లా కార్యదర్శి. నాగర్ కర్నూలు జిల్లాలో గుడి జాతర జరుగుతూ ఉన్న సందర్భంగా ఆ జాతరలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఆ గుడిలోకి వెళ్తున్న సందర్భంగా మీరు ఏ కులానికి సంబంధించిన వారు మీరు ఈ గుడిలోకి రావద్దు అని చెప్పేసి అని అక్కడున్న కుల పెత్తందారులు శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అనే 8 మంది అగ్రకుల పెత్తందారులు వాళ్ళని గుడిలోకి రానివ్వకుంటే వాళ్ళు వెళ్ళి అయ్యా మేము గుడిలోకి వెళ్ళాలి, మేము దర్శనం చేసుకోవాలని చెప్పేసి అని వారు వెళ్ళినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళగొట్టడం జరిగింది. దానికి వాళ్ళు కోపులాటలో ఆ 2 నెలల పాపను ఎత్తుకొని ఆ అమ్మాయి వెళ్తూ ఉంటే వాళ్ళు బూటుకాలతో తన్ని ఆ 2 నెలల పాపను మరీ క్రూరంగా తొక్కి చంపిన పరిస్థితి ఎక్కడ ఉందంటే మా తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేవీపీఎస్, రజక సంఘము, భావా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వారిని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలి. వారిపైన హత్యా నేరం పైన వారిని రిమాండ్ చేయాలి. అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తాం.